ఫ్రెండ్స్, ఈరోజు ఈ పాలు ఇట్లా చూడండి, ఇట్లా దీన్ని రౌండ్గా చేసుకొని రసగుల్లా చేస్తున్నాను. ఈ పాలు ఇట్లా కాచినాక కాస్త వేడిగా నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండుకుంటే ఇట్లా పాలు ఇట్లా విరుగుతాయి. వీటిని ఒక తెల్లగుడ్డలో కట్టి నిమ్మకాయని పెట్టి ఇట్లా పాలు ఇరగొట్టుకున్నాక ఇట్లా ఒక తెల్ల కాటన్ గుడ్డలో ఒక పలసల గుడ్డలో ఇట్లా కాసేపు ఇది ఆరబెట్టాలండి. వాటర్ డ్రాప్స్ అన్ని కింద పడి అది పొడిగా వరకు ఒక 10 నిమిషాలు. హాయ్ అండి, ఈ పాలని ఇట్లా ఎరగొట్టుకున్నాక బాగా ఆరబెట్టుకోవాలి. నీళ్లు లేకుండా బాగా గట్టిగా అయినాక ఉంచాలి. ఇది ఒక ½ లీటర్ ప్యాకెట్, పాల ప్యాకెట్. ఇట్లా చిన్నగా లడ్డులుగా చేసుకోవాలండి. ఇట్లా అంటే చేతితోనే ఇట్లా చేసుకోవాలి, చిన్న చిన్న లడ్లుగా. అంటే హాఫ్ లీటర్కి 8 లడ్లు అట్లా అవుతాయి. ఇది చూడండి, ఇట్లా మెత్తగా ఇట్లా రౌండ్గా చేసుకోండి. నీళ్ళు లేకుండా రౌండ్ చుట్టుకోండి. రౌండ్ చుట్టుకున్న రసగుల్లాలండి. చూడండి, ఇట్లా రౌండ్ చుట్టుకోవాలి చిన్న చిన్నగా. నీళ్ళండి ఇవి, వాటర్ అండి. వాటర్లో అవి ఒక 5 నిమిషాలు ఉంచాలి. అంటే బాగా తెరలాలి నీళ్ళు. తెరిలినాక అవి వేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. రసగుల్లాలు మంచిగా ఉడుకుతాయి. ఇట్లా తెరుతున్నాయి కదా నీళ్ళు. తెలినప్పుడు మెల్లగా ఒక్కొక్కటి లడ్డు వేసుకోవాలండి. మనం రసగుల్లలు ఒక 5 మినిట్స్ ఉంచాలి అంతే. అంటే ఇవి మంచిగా వేడి నీళ్ళు ఉడకటానికి అంతే. ఉడికి కొంచెం పెద్దగా అవుతాయి అంతే. ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. చూడండి, స్ప్రింగ్లాగా ఎగురుతున్నాయి. ఇట్లా 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి వేడి నీళ్ళలో. ఈ షుగర్లో యాలకులని పంచదారండి. పంచదారని ఒక కప్ వేసుకున్నాను అండి. ఇది నీటిలో వేస్తే మునిగిని ఇప్పుడు తేలినాయండి, అంటే ఉడికినాయట్టు. 8 లడ్లు 9 లడ్లు పైకి తేలినాయి ఇవి రసగుల్లాలు. షుగర్ బాగా కరగాలండి, షుగర్ పాకం రావాలి. దీంతో మీరు కుంకుమ పువ్వు కానీ ఏదైనా ఫుడ్ కలర్ కానీ వేసుకోండి. అంటే ఎల్లో కలర్గా కనిపించడానికి. నేను పంచదార కొంచెం బాగా కరగాలండి, కొంచెం పాకం మంచి పాకం వచ్చేంతవరకు సన్నగా తేక పాకం. చూడండి, రసగుల్లాలు ఇట్లా తీసి ఇట్లా దీంట్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, సింపుల్ ఈజీ, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి రసగుల్లాలు. ఒక పాల ప్యాకెట్, ఒక పాల ప్యాకెట్ అండి, ½ లీటరు, షుగర్ పాకం, ఒక నిమ్మకాయ, ఇంకంతేనండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్.